యూట్యూబ్లో సెన్సేషనల్ సాధించినటువంటి శ్రీ లలిత గుడిపాటి మరి ముందుగా పాడుతా తీయగా నుంచి ప్రధాని ప్రశంస వరకు మరి ఈ గాయని ఆమె యొక్క గాత్రం వినిపించింది. కేవలం ఒక పాటే కాదు, ఎన్నో రకాలుగా ప్రశంసలు అందుకున్నటువంటి గాయని శ్రీ లలిత గుడిపాటి. దుర్గాదేవి శ్లోకం, మొత్తానికి దుర్గాదేవి గురించి శ్లోకాలు పాడడం, సంగీతం, భారతీయ సంస్కృతి మరి ఆమెలో నిండిపోయింది. కాబట్టి ఈమె ఒక సెన్సేషనల్ యూట్యూబ్లో సృష్టించింది. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్తాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే అని ఈ విధంగా మరి శ్లోకాలు, పాటలు, పద్యాలు పాడుతూ యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించినటువంటి గాయని శ్రీ లలిత గుడిపాటి మరి కనకదుర్గ మహాప్రభావితం అంటూ మోదీని మెప్పించింది తన పాటతో. మరి ఈమె యొక్క తల్లిదండ్రులు కూడా సింగర్స్, క్లాసికల్ సింగర్స్ కావడం వల్ల ఈమె కూడా మరి పాశ్చాత్య సంగీతం, భారతీయ సంస్కృతిని నేర్చుకొని మరి ఇంత స్థాయికి ఎదిగిపోయింది. 7వ ఏట నుంచే బుల్లితెరపై ఆమె ప్రయాణము మొదలైంది. ఈటీవీ పాడుతా తీయగా, సిల్వర్ జూబ్లీ సిరీస్ స్వరాభిషేకం, బోల్ బేబీ బోల్ వంటి దాదాపు 25 టీవీలు షోలు చేయడం జరిగిందట. అయితే ఈమె యొక్క అత్యంత తృప్తినిచ్చేది కనకదుర్గమ్మ సేవ. అత్యంత తృప్తినిచ్చేది కనకదుర్గమ్మ సేవ అంటే చాలా వరకు చేసేదట. 2019 నుంచి ప్రతి దసరాకు అమ్మవారిపై 10 పాటలు విడుదల చేయడం ఆమెకు అలవాటట. 10 పాటలు విడుదల చేయండి మరి ఆమెకు 10 పాటలు అనేది చేయాలనే ఉద్దేశంతో, విడుదల చేయాలనే ఉద్దేశంతో ఒక అలవాటుగా పెట్టుకోవడం జరిగింది. అలా ఇప్పటి వరకు 70 పాటలు పాడారట. కొన్నాళ్ళ క్రితం కాంతారా చిత్రంలోని వరాహ రూపం పాటకు చేసిన కవర్ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్గా మారి ఆకట్టుకుంది. 2025లో నేను పాడిన కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి పాటను ప్రధాని మోదీ విని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం మొదలుపెట్టారట. సినిమా కనకదుర్గ మహాప్రభావిత మదన జనకుని సోదరి పాటను ప్రధాని మోదీ విని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం జరిగింది. దుర్గాదేవి ఆరాధనతో నా మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోయిందని మరి ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగిందట. ఈమె యొక్క లక్ష్యం ఏంటిదంటే ఒక ఫలితం